ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, మే నెలలో 3వ ఆదివారం 17వ తారీఖు దేవునిని సర్వశక్తిమంతుణ్ణి ఆరాధించుటకు మనము కుటుంబములతో ఆయన సన్నిధిలో కూర్చున్నాం. అత్యంత దీవెనకరమైన ఆయన జీవపు వాక్కులు వింటే మన బ్రతుకులు ప్రభు అయిన యేసు మరణము నుండి జీవములోనికి దాటించగలడు. ఆయన వైపు చూస్తూ యేసయ్యను వేడుకుందాము. యేసయ్య, మార్గము చూపించు నా ఇంటికి, నా తండ్రి ఇంటికి. ఈ పాట పాడుకొని ప్రారంభం చేసుకుందాం. చేత ఆరిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, క్షమగోరుచు పరుపుము క్షేమము. ప్రభుని దృష్టిలో ముఖము చెల్లని నాకు ధైర్యము. ప్రభుని దృష్టిలో ముఖము చెల్లని నాకు గుర్తించే
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నాకు చాలా ప్రియమైన పాట. ఎందుకు చివరి చరణంలో దుఃఖం వచ్చిందంటే, నా కోసమే ఈ పాట అన్నాడు దైవ సేవకుడు ఎవరో రాశారు. నా జీవితం అంతా కూడా ఇంతే. సరే, దాన్ని మర్చిపోండి. దేవుని వాక్యము శ్రద్ధగా విన్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 18 నుండి 21 వరకు ఈరోజు చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగచేసెదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. చాలు. ప్రభు రాబోతున్నాడు అనడానికి మరొక గుర్తు ఏమిటంటే, సూర్యుడు చంద్రుడు వారి రూపాలు మారిపోబోతున్నాయి. అనేకుల మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడబోతున్నాడు. పైన ఆకాశమందు భూమి మీద మహత్కార్యాలు, కొన్ని సూచక క్రియలు జరగబోతున్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. ఖచ్చితంగా ప్రభు వస్తున్న రోజులు అవే ఇప్పుడు మనము కన్నులారా చూస్తున్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక మాట చదివి మిమ్మలను ఒక ప్రశ్న వేస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం అందరూ తెరిచి ఉంచండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. మంచిది. ఇప్పుడు వినండి. భక్తిపరుడైన కొర్నేలిని గురించి ఈ భాగం మనం చదివాం. ఆయన చాలా మంచివాడుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన చేసిన నీతి క్రియలు చక్కగా వ్రాయబడ్డాయి. అతడు భయభక్తులు కలిగిన వాడు. అతడు తన మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, అంత మాత్రమే కాకుండా ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. అన్ని మంచి క్వాలిటీస్. మనం సైతము మన కుటుంబములతో కలిసి ప్రార్థన చేయలేమే. ఇతడు అన్యుడు. అన్యుడు అంటే ఎవరు అబ్బా అనుకోవద్దు. ఒక్కటే మీకు ఒక గుర్తు చెప్తున్నాను. అబ్రహాము సంతతి అయిన హెబ్రీయులు గాక లేక ఇశ్రాయేలీలు గాక ప్రపంచంలో ఎవరైనా అన్యులే దేవుని దృష్టికి. అదొక్కటే. మనము కూడా ఒక దినమున యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక మునుపు మనము కూడా అన్యులమే. అయితే ఈ వాక్యము ఎందుకు చెప్తున్నానంటే, అనేక మంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. క్రిస్మస్ నెలలో వస్తే చలి కాబట్టి చాలా బల్కీగా
దుప్పట్లు, స్వెటర్లు, బట్టలు అవి కొంతమంది ఊరిగా దారి మీద పోతూ ఎవరు అట్లా దిక్కులేని స్థితిలో ఉంటారో వాళ్ళందరికి పంచుకుంటా ఇస్తారు. ఒక్కొక్క ప్యాకెట్ ఆహారం ఇచ్చుకుంటా పోతారు. అది వారి దృష్టికి చాలా మంచిది, మన దృష్టికి కూడా చాలా మంచిది. అది పొందిన వారు కూడా ఎంతో ఆనందపడతారు. అబ్బా, చలి కాచుకోవటానికి కోటి ఇచ్చాడయ్యా మహానుభావుడు ఎవరు. దుప్పట్లు మంచిది. అయితే ఒకడు దిక్కులేని వాడు కనపడితే వాడికి ఒక్కసారి 200 రూపాయల నోటు అతని చేతికి ఇచ్చామనుకోండి, ఉబ్బి తబ్బిబ్బైపోతాడు ఆనందంతో. అది కూడా చాలా మంచిది. నీ నీతి కార్యములను బట్టి ఒక వ్యక్తి పరలోకము వెళ్తాడా? అది నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న. అది చాలా. అలాగైతే చర్చిలకి ఎవరు వెళ్ళక్కర్లా. మన శక్తి కొద్దీ ఒక 200 రూపాయలు చిల్లర మార్చుకొని రోడ్డు మీద బయలుదేరి దొరికినట్టు 10 రూపాయలు గుప్పెట్టుతో చిల్లర తీసి ఇచ్చేస్తూ ఉంటే చాలా మంచి కార్యం అది. మన ఇంటి ముందుకు వచ్చిన వారికి కడుపు నిండా ఆహారం పెడితే అది కూడా చాలా మంచి కార్యము. ఇటువంటి కార్యముల ద్వారా ఒక వ్యక్తి పరలోకము చేరగలరా అని అడుగుతున్నాను మిమ్మల్ని. దేవుని యొక్క వాక్యములు ఏమైనా వ్రాయబడినంటే, మనుషులు చేసే నీతి కార్యములన్నీ ఆయన దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయని రాశాడు బైబిల్ గ్రంథంలో. శరీర సంబంధంగా భూలోకంలో ఇవి చాలా మంచి కార్యాలు, నో డౌట్. అవి పరలోకము నాకు ఆ వ్యక్తిని తీసుకువెళ్ళ. అందుకని 3వ వచనం చదువుతున్నాను. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమి అని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరినవి. ఇప్పుడు నీవు ఒప్పేకు మనుషులను పంపి అంటున్నాడు. నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలన్నీ దేవుని వద్దకు చేరినవి కాబట్టి నీకు ఒక 50 ఎకరాల భూమి ఇస్తున్నాను, లేకపోతే 1 కోటి రూపాయలు నీకు డబ్బులు ఇస్తున్నాను అని దేవుడు మెచ్చుకోవాలా. చాలా జాగ్రత్తగా ఆలకించండి అయ్యా. నీ ప్రార్థనలు చేయని నువ్వు ఒకటి చేయాలి. నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటంటే, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అడ్రస్ కూడా చెప్తున్నాడు దేవుని దూత. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని ఆయనతో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట తన ఇంటి పని వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుణ్ణి 3 కలిసి పంపించాడు. దేవదూత చెప్పిన అడ్రస్ ప్రకారం యొప్పే అంటే ఒక్క మారు మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడే నినివే పట్టణానికి వెళ్ళమంటే ప్రవక్త అయిన యోనా తర్షీషు టికెట్ కొనుక్కొని ఎక్కింది ఆ స్థలమే యొప్పే. చేప మింగేసి ఎక్కడికి పోతావు అన్నట్లు తిరిగి తీసుకొచ్చి యొప్పే ఒడ్డునే కక్కేసింది చేప యోనాని. దేవుని కృపను బట్టి ఆ స్థలం చూశాము. అప్పుడు పేతురు ఉన్న ఇల్లు, చర్మకారుడైన సీమోను ఇల్లు, అది సముద్రమునకు 1 ఫర్లాంగ్ దూరం. అక్కడ ఇంటి దగ్గర నుంచి రోడ్డు సముద్రం కనపడుతుంటుంది, పెద్ద రోడ్డు. దాని ఎదురు ఇప్పుడు పెద్ద కెథడ్రల్ కట్టారు. అక్కడికి వెళ్ళు. నీ ధర్మకార్యాలు చేరిని, నీ ప్రార్థనలు చేరిని. దేవుడు విన్నాడు, చూశాడు. అయితే నువ్వేం చేయాలంటే అని ఒక పని చెప్తున్నాడు. దేవుడు ఇక్కడ మెచ్చుకోలేదు. గమనించండి సహోదరులారా, సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. పండుగలు వస్తూ ఉంటాయి,
చాలా మట్టుకు మనం మేలే చేస్తుంటాం. క్రీస్తు ప్రేమను ఎరిగిన వారం కాబట్టి డబ్బులు కూడా ఇస్తాం, వస్త్రాలు ఇస్తాం, చేసుకున్న వంటకాలు కూడా ఇంటి ముందుకు వచ్చిన వారికి సంతోషంగా హృదయపూర్వకంగానే బాగానే ఇస్తాం. అది చాలా మంచిది. అయితే ఇక్కడ కొర్నేలికి ఒక కొదువు అయింది. అందుకే యొప్పేకు పంపిస్తున్నాడు. యొప్పేకు పంపించు, అక్కడ సీమోను అను మారు పేరు గల పేతురు ఉన్నాడు. అక్కడ అతన్ని పిలిపించుకో, అతడు మీతో ఏ మాటలు చెప్తాడో జాగ్రత్తగా విను. అంటే ఇతనికి అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు. అంటే ఇతడు పరలోకము చేరలేడు. అందుకు జాలి పడ్డాడు ప్రభు, సంతోషించాడు అతని యొక్క మంచి జీవితాన్ని బట్టి. ఇంత మంచివాడు నశించిపోకూడదు కదా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నశించిన దానిని వెదకి రక్షించుటకే దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభం మాట చదివించాను. దేవుని యొక్క ఆత్మ అంచె దినాలకు గుర్తు ఏంటంటే ఆయన ఆత్మ కుమ్మరించబడబోతుంది. కొందరు ప్రవచించబోతున్నారు, కొందరు దర్శనాలు చూడబోతున్నారు. అంటే బైబిల్లో వ్రాయబడింది, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాదు. ప్రభు అయిన దేవుడు తేల్చి చెప్పాడు. మనకు ఓటర్ కార్డు ఉన్నట్టు తప్పక చెక్ చేస్తారు పోలింగ్కి మనం వెళ్ళినప్పుడు. వెరీ గుడ్, వేయచ్చు. మచ్చ వేస్తారు, వేస్తాం. అలాగా పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడేది ఎవరంటే యేసు రక్తము ముద్ర, యేసు ఆత్మ యొక్క ముద్ర ఉన్నప్పుడు మాత్రమే వాడు పరలోకం వెళ్ళుటకు యోగ్యుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఇటువంటి కార్యాలు క్రైస్తవుల్లో చేసేవారు ఉన్నారు. వారిని నేను ఒక్క మాట కూడా విమర్శించను. కానీ కొంతమంది 40 రోజులు శ్రమల కాలము లెంట్ డేస్ వస్తే కొందరు మాంసం ముట్టరు, మంచిదే, దానికి విమర్శ ఏమి లేదు. కొందరు పూలు పెట్టుకోరు, అది కూడా మంచిదే. కొంతమంది క్రైస్తవుల్లో ఇళ్ల ముందు కల్లాపి జల్లి ముగ్గులు పెట్టుకుంటారు, అది కూడా కాదు అంటలేదు. కొంతమంది గడ్డాలు పెంచుకుంటారు 40 రోజులు, అది కూడా వారి ఇష్టం, అది కూడా మంచిదే. ఇవన్నీ మంచిదే. కానీ అతడు పరలోకము పోవడానికి అర్హత అయిన శ్రేష్టమైన రక్షణ వస్త్రము ఆ వ్యక్తి మీద కప్పబడిందో లేదో అది ముఖ్యం. ఇవన్నీ చేసి ఒకడు యేసు రక్తంలో కడగబడకపోతే ఎంతటి వాడైనా పరలోకం చేరడు. కొర్నేలి కూడా చేరడు, ఇంత గొప్ప పనులు చేసి మంచి హృదయం కలిగిన వాడు. అందుకు దేవుడు ప్రత్యేకించి తన కొరకు దూతను, తన సన్నిధిలో ఉన్న దూతను మధ్యాహ్నము 3 గంటల వేళ ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూత వచ్చాడు. ఇప్పుడు మీ మధ్యకు దేవదూత దిగి రానక్కర్లేదు. దేవుడు ఏర్పరచుకున్న సేవకులు ఉన్నారు, దేవుడు అభిషేకించిన సంఘ కాపరులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారు మీకు వెలుగు తెలియజేస్తున్నారు. ఇవి దేవత చెప్పనక్కర్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనలు, క్రియలు, మరి కొర్నేలి దగ్గరకు దేవుని దూత ఎందుకు వచ్చాడంటే యథార్థమైన హృదయంతో చేయబడినవి కనుక ఆ ప్రార్థనలైనా క్రియలైనా మనుషులు మెప్పు కోసం చేసే వాటిని పరలోకం గుర్తించదు. గుర్తుపెట్టుకోండి, యథార్థమైన హృదయంతో చేస్తే. ఒక భిక్షగానికి నేను ఒక్కడనే వెళ్తున్నాను అనుకోండి, ఒక భిక్షగాడు కనపడితే జాగ్రత్తగా జేబులో చేయబెట్టి అటు ఇటు వెతికి 5 రూపాయల బిళ్ళ అంచు తడివి చూసి 5 రూపాయలు వేస్తాను. నా ప్రక్కన కొంచెం గట్టి స్నేహితుడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు మెప్పు కోసం 100 రూపాయలు తీసి ఉంచుకోరా అనేస్తా. అవి దేవుడు అంగీకరించడు, యథార్థముగా ఇవ్వాలట.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రావాలి, పేతురు ఏం చెప్తాడో వినాలి కొన్నేలి తప్పకుండా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు సిలువనెక్కిన పరమ ఉద్దేశము కొన్నేలికి తెలియదు. ప్రార్థన చేస్తున్నాడు, యథార్థ హృదయమే, కుటుంబం అంతా కలిసి దాన ధర్మాలు చేస్తాడు. యేసు ఎవరో తెలియదు, యేసు చేసిన కార్యం ఏంటో తెలియదు. పరలోకములో ఉండవలసిన ప్రభు అయిన యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన అసలు ఎందుకు చనిపోయాడు, ఎందుకు అంత హింసలు పాలయ్యాడు, అది కొన్నేళ్ళకి తెలియదు. అందుకు తెలియాలని ఈ కార్యము దేవుడు చేసినట్టు మనకు తెలుస్తుంది. అప్పుడు ముగ్గురిని పంపించాడు అన్నాను కదా. ఆ సమయంలో మధ్యాహ్నం 12 గంటలు, రమారమి 12 గంటలు, 10వ అధ్యాయం జాగ్రత్తగా తర్వాత చదువుకోండి. మిద్దె మీదకి ఎక్కాడు. చర్మకారుడైన సీమోను ఇంటనున్న పేతురు ఆ ఇంటి మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా ఒక దర్శనం కలిగింది. 4 అంచులు పట్టుకొని ఉన్న ఒక పళ్ళెము లాంటి పాత్ర ఆకాశం నుండి దిగివచ్చుట స్పష్టంగా పేతురు చూస్తున్నాడు. అసలే 12 గంటలు అయింది, ఆకలిగానే ఉన్నాడు. ఒక పెద్ద పళ్ళెము లాంటిది దిగి వచ్చింది, దుప్పటిని బోలి 4 అంచులు పట్టుకొని. దానిలో తర్వాత చదవండి, చతుష్పాద జంతువులు, 4 కాళ్ళు ఉన్న జంతువులు, కొన్ని పక్షులు, నిషిద్ధమైనవి, పరిశుద్ధమైనవి, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది, పేతురు నువ్వు లేచి వాటిని చంపుకొని తిను అని. అంటే ప్రభువా, నిషిద్ధమైనవి నేను ముట్టను. నేను ఈ వాక్యము ధ్యానం చేసుకుంటుంటే 4 కాళ్ళు ఉన్న జంతువుల్లో బహుశా పంది, ఇంకా పాకే సర్పము, ఇప్పుడు కొందరు తింటున్నట్టుగా గబ్బిలాలు, ఇవన్నీ వచ్చి ఉంటాయి దానిలో. నేను ముట్టుకోను ప్రభువా అన్నాడు. అయితే దేవుని ఉద్దేశము అది కాదు, ఇది మర్మం. మనుష్యులందరూ ఒకటే, యేసుక్రీస్తు. దయచేసి అందరికీ ప్రభు. చదవండి 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి, జాగ్రత్తగా వినండి, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలు. ఎందరికీ? అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, అన్ని దేశాలు. అందుకే బైబిల్లో ఒక్క మాటతో రాశాడు ప్రకటన గ్రంథంలో, రాజ్యముల నుండి వంశముల నుండి నీవు జనులను నీ కొరకు సమకూర్చుకుంటేవి మా పరలోకమందున్న దేవునికి ఒక రాజ్యముగా. ఇప్పుడు ఇశ్రాయేలు ఒక ప్రత్యేకమైన రాజ్యం, దేవునికి ఒక ప్రత్యేకమైన రాజ్యముగా ఉండడానికి లోకములో ఉన్న అన్ని భాషలు మాట్లాడే వారి నుండి, జాతుల నుండి, కులాల నుండి, తెగల నుండి దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యూదులకు మాత్రమే దేవుడు కాదు, సమస్త ప్రపంచంలో సమస్త జనులకు, అందరికీ ప్రభు. ఈ సందేశం యొక్క మూల వాక్యము అదే పెడుతున్నాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇక నీకు నాకు ప్రత్యేకంగా మాకు దేవుడు, మా దేవుడు కాదు, అందరికీ దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట మీతో చెప్తాను చూడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేమిటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనాన్ని ఒక మారు చదువుదాం. ఆయనతో కూడా సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తును కల్వరి మీద సిలువ వేసినప్పుడు ఆయనతో కూడా బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి.
ఆయన ప్రక్కన ఇరువైపులా సిలువ వేశారు యేసుక్రీస్తుని మధ్యలో ఉంచి. అయితే నువ్వు దేవుని కుమారుడువా? అయితే దిగిరా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. హేళన కిందున్న వారు చేస్తుంటే ఇరువైపులో ఉన్న దొంగలు ఇద్దరు కూడా హేళనగా మమ్మల్ని కూడా రక్షించాయ్యా, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా అని హేళన చేశారంట. అప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయంలో 39-40 వచనాలు చూస్తే మనకి దానికి క్లారిటీ ఉంటుంది. మనకి ఇక్కడ వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఇరువైపులు ఉన్న దొంగలలో ఒకడు ఆయనను దూషించుచు, ఆ నీవు క్రీస్తువు కదా, ఆ నిన్ను నీవు రక్షించుకొను, ఉమ్, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అవును. అయితే రెండవ వాడు కుడి వైపున ఉన్నవాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఈ సమయంలో కూడా బుద్ధి రాలేదా నీకు? మనకైతే ఇది న్యాయమే. మనము బందిపోటు దొంగలము, నరహంతకులము, మనకి ఈ శిక్ష న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. కానీ నేను ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసును చూస్తూ, యేసు నీవు నీ రాజ్యంలో, అయ్యా నీకు ఒక రాజ్యం ఉందని నాకు అర్థమైపోయింది, నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో దయతో. ఇక చాలు. అదండి దేవుడు మనలను కోరుతున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు సిలువ మీద. అతడు బాప్తిస్మం పొందే అవకాశం లేదు. సిలువ మీద వేలాడుతున్నాడు ప్రభు కుడి పక్కన. అందుకని అతడు గుర్తెరిగాడు. ఆరాధనలకు వస్తున్న మనము పశ్చాత్తాపడటం, కన్నుల వెంట నీళ్లు కారడం, హృదయం కదిలించబడటం, కన్నులు చెమ్మగిలడం, అటువంటి అనుభవం కోసం మన చర్చిల్లో చూస్తూ ఉంటాం. లేదు, ఆ విరిగి నలిగిన హృదయం లేదు. కారణము ఎవరంతట వారు నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, చాలా మంచివాడును, నా పేటలో నాకు చాలా పేరుంది, మంచివాడనని అనుకునే ఒక ఈగో అది హృదయాల్లో ఉండి ఆ మనసుతో వస్తారు కాబట్టి వారికి కన్నుల వెంట నీరు రావు. ఇక్కడ అంటున్నాడు, ఎడం ప్రక్కన ఉన్నవాడు నీవే గనక దేవుని కుమారుడు అయి తుస్కారంగా హేళనగా నువ్వు దిగు, తర్వాత మమ్మల్ని కూడా రక్షించాయా, దేవుని కుమారుడు అంటున్నావు కదా అన్నప్పుడు కుడివైపు ఉన్నవాడు హృదయము చెలించింది, కదిలించబడ్డాడు. హృదయంలో పశ్చాత్తాపం. ఏంట్రా ఇటువంటి ఘోరమైన శిక్ష అనుభవించడం మనకు న్యాయం? ఈయన ఏ పాపం ఎరుగని పావనమూర్తి ఏ తప్పులు చేయలేదు. మనకైతే ఇది న్యాయం. ఎందరినో చంపేశాం, ఎన్నో గృహాలను దోచుకున్నాం, దోపిడీలు చేశాం అని హృదయంలో పశ్చాత్తాపడి ఈయన యూదుల రాజు అని పైన రాయబడింది. ప్రభువుని చూసి నీ రాజ్యము మరొకటి ఉంది ప్రభు అని నేను ఎరుగుతాను, నువ్వు తప్పక నీ రాజ్యంలోనికి వెళ్ళబోతున్నావు, అప్పుడు దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు ప్రభు వాగ్దానం చేశాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరు సంతోషంగా చెప్పారా? నేడే వాగ్దానమిచ్చువాడు, నెరవేర్చుటకు శక్తి కలిగిన మన ప్రభు. వెంటనే ఆయన ప్రభు కన్నులు మూసినప్పుడు ఆయనతో పాటే కుడివైపున ఉన్న బందిపోటు దొంగ కూడా పరదేశకు చేరాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరుడా, నేను ఎందుకు ఈ వాక్యము మీతో పంచుకోవాలనుకున్నానంటే, కొర్నేలిని గురించి చెప్పాను. చాలా మంచి గుణగణాలు, లక్షణాలు కలిగిన వాడు. అయితే అతడు పరలోక రాజ్యము చేరడానికి అర్హత లేదు. అందుకే తన దూతను పంపించాడు. పేతురు తన వెంట వచ్చిన సహోదరులు వచ్చి
వారందరితో పేతురు మాట్లాడుతుండగా అకస్మాత్తుగా పరలోకం నుండి పరిశుద్ధ ఆత్మ అక్కడ ఉన్న అన్య జనులందరి మీదకి దిగి వచ్చిందట. దిగి వచ్చినప్పుడు వారు భాషలతో మాట్లాడసాగిరి. అప్పుడు అంటున్నాడు పేతురు, అన్యులైన వీరి మీద కూడా దేవుని ఆత్మ దిగి వచ్చింది కాబట్టి వీరు బాప్తిస్మం పొందుటకు ఏమైనా ఆటంకం ఉందా అన్నప్పుడు కొర్నేలి కుటుంబముతో పాటు అక్కడున్న బంధువులు, ప్రముఖులు అందరూ బాప్తిస్మం పొందినట్లుగా మనము తర్వాత భాగంలో చదవండి, ఆనందించండి. సంవత్సరాల తరబడి వస్తున్న సహోదరుడు, సహోదరి, ఎందుకు బాప్తిస్మమును గురించి నిర్లక్ష్యం చేస్తున్నావు? బాప్తిస్మము లేకుండా, యేసు రక్తంలో కడగబడకుండా, యేసు ఆత్మ చేత ముద్రించబడకుండా పరలోక రాజ్యము ఒక వ్యక్తికి ప్రవేశించుట అసాధ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిలో మనం నేర్చుకున్న పాఠం ఏంటి? ఎంత నీతి క్రియలు చేసిన వాడైనా పరలోకము పోవాలంటే యేసు రక్తం కావాలి. ఎంతటి దుర్మార్గుడు, హంతకుడైన పరలోకం చేరాలంటే పాప క్షమాపణ కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అనుకూల సమయం, ఇక పోస్ట్ పోన్ చేయొద్దు. ఎవరెవరు పరలోకంలో ప్రవేశించరో ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 14 చదవండి. ఆ పట్టణ ప్రాకారములు, చివరి అధ్యాయము 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై 12 గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుకొనివాడు ధన్యుడు. అంటే తన బ్రతుకును మార్చుకొని యేసు రక్తములో కడుగుకొనినవాడు ధన్యుడు. ఆ తర్వాత ఎవరు బాటలేదు పరలోకం చేరరు అంటే కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును జరిగించు ప్రతివాడు పట్టణములకు వెలుపల ఉందరు, పరలోక రాజ్యములో ప్రవేశించరు అని అర్థం. విన్నారు కదా? అర్థమైంది కదా? నేడే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. యేసు లేని జీవితము కాదు. యేసు లేని బ్రతుకు అది అసలు బ్రతుకే కాదు. కాబట్టి ప్రమాణం చేస్తూ నీ సాగుతాను ప్రభువా నీతోనే, ఇప్పుడు కాదు, నన్ను ఎంతకాలం బ్రతికిస్తే అంతకాలము నేను నీతోనే సాగి ప్రయాణం చేస్తాను నా జీవిత కాలం అంతా. ఈ పాట 2 చరణాలు యథావిధిగా పాడి మనము ముగింపు ప్రార్థన చేసుకున్నాం.
యేసునితో నా జీవిత కాలమంతా సాగెల యేసునితో ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. ప్రేమమయుడా పరలోకపు తండ్రి, నిత్యుడైన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఆదివారము నీ పరిశుద్ధ పాదముల చెంత కుటుంబములుగా కూడి హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించాం. కొర్నేలిని ఎంతగానో ప్రేమించి అతడు ఎంతో మంచివాడైన పరలోక రాజ్యము చేరడు కాబట్టి ప్రేమతో నీవు నీ దూతను పంపించావు. ఎందుకంటే తనకు తెలియలేదు, చాలా మంచివాడు, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాడు. నేటి దినమున అనేకులు ఆ స్థితిలోనే ఉన్నారు. అప్పుడు పేతురుని పిలిపించుకోమని దేవుని దూత చెప్తే కొర్నేలి విధేయుడై యొప్పేకు పంపించి పేతురుని పిలిపించుకున్నాడు యేసయ్య. అప్పుడు పేతురు చెప్తున్నాడు అక్కడున్న బంధువులందరితో, సహోదరులందరితో, యేసు క్రీస్తు పక్షపాతి కాదు, ఆయన అందరికీ దేవుడు అని ప్రకటిస్తూ ఉండగా పరమ నుండి దేవుని యొక్క ఆత్మ ప్రభువును పంపించావు అందరి మీద. వారందరూ అన్యులే, వారిలో యూదులు, పేతురు తప్ప ఎవరు లేరు. దేవుడు పక్షపాతి కాదు అని అప్పుడు ప్రకటన చేశాడు. వెంటనే నమ్మి బాప్తిస్మం పొందినట్లుగా మాతో మాట్లాడావయ్యా. చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. సత్యము తెలిసి నీ ఆత్మ ముద్ర లేకుండా, నీ రక్తంలో కడగబడకుండా, నీ నమ్మి బాప్తిస్మం పొందకుండా ఎంత గొప్పవాడైనా ఎంత మంచివాడైనా పరము చేరడు. కాబట్టి మాకు జ్ఞాన హృదయం కలుగు చేయమని, మా ప్రతి అవసరాలు, దుఃఖమైన, బాధ అయినా కృంగిపోకుండా నీ గుప్పిలు విప్పి ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఈవులు అనుకరించి తృప్తిపరచుమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ప్రభు రాకడ పర్యంతరం మనకు తోడై ఉండును గాక, ఆమేన్. తిరిగి గురువారం మరలా దేవుని సన్నిధిలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.